వెలిగొండ పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్టును జగన్ జాతికి అంకితం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి 4,000 కోట్ల రూపాయల నిధులు 2 ఏళ్ల సమయం పడుతుందని అన్నారు. మాయా మశ్చంద్రకు కూడా సాధ్యం కానంతగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆయన మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పనులను పూర్తి చేయకుండానే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన ఘనత జగన్కే దక్కుతుందని అన్నారు. 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మందికి తాగునీరు అందించే ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తి చేయలేదని తెలియజేశారు. శ్రీశైలం వదనున హెడ్ రెగ్యులేటర్, రిటైనింగ్ వాల్ పనులు, మొదటి, రెండవ సొరంగం పనులను, ఫీడర్ కెనాల్ పనులను, నిర్వాసితుల కాలనీల నిర్మాణ పనులు చేయకుండానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి ఎలా అంకితం చేశారో జగనే చెప్పాలని అన్నారు. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న పనుల జాబితాను చెబుతూ ఒక్కో పనికి పట్టే కాలాన్ని ఆయన వివరించారు. ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి. కానీ పూర్తవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, ఆయన అసత్యాలు, ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక, ఆయన అవినీతి పత్రిక తందాన తానా బ్యాచ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1996 ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు. గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు 96లో మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నేటికి పూర్తి కాకపోవడం, 30 సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు, త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన, బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎంత విచిత్రం అంటే, ఎందుకంటే మేము కూడా చదువుకున్నటువంటి వ్యక్తులుగా చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక 8వ వింతగా మారాడు ఇవాళ అబద్ధాలు, అసత్యాలు చెప్పడంలో. ఆ వెలిగొండ ప్రాజెక్టుకి ఇంకా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ వెలిగొండ ప్రాజెక్టుకి గట్టిగా అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి 24x7 ఆయన కష్టపడినట్లుగా కష్టపడితే మినిమం లేదంటే లేదు 1.5 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి పరిస్థితి అది వెలిగొండ. అటువంటి వెలిగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వెలిగొండని పూర్తి చేసేస్తే మరి ఈవేళ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాలు, అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి వాక్యాలు. అందుకే ఈయన ఒక 8వ వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాలు, అసత్యాల్లో. ఎందుకంటే అక్కడ కనీసం ఒక చుక్క నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆర్ఎండ్ఆర్కు సంబంధించి నిర్వాసితులకు ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏవైతే పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక అరబస్తా సిమెంట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో జాతికి అంకితం అని అంటే అక్కడ ప్రజలు నుంచి తిరుగుబాటు వస్తే ఆ రోజు తనకున్నటువంటి వ్యవస్థనంతా కూడా ఉపయోగించి ఆ రోజు ఆ జాతికి అంకితం ఏ విధంగా చేశాడో ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి. మరి రివ్యూ చేస్తూ ఉంటే ఏదైతే హెడ్ రెగ్యులేటర్ అంటే స్టార్టింగ్ అంటే శ్రీశైలం ఫ్లోర్ షో ఏదైతే ఉందో అక్కడ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఇంకా వింగ్స్ కానీ, రిటర్న్స్ కానీ, రిటైనింగ్ వాల్ కానీ పూర్తి కాలేదు. అవి పూర్తి కాకుండా నీళ్లు కానీ వదిలితే రేపొద్దు టన్నెల్స్ కూడా ఎందుకంటే కంట్రోల్ కాక మొత్తం ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి. అంటే అవి వెలుగుండే ప్రశ్నార్థం అయిపోయేటువంటి పరిస్థితి. మరి అటువంటి స్థితి ఉండగా నువ్వు జాతికి అంకితం అని ఎట్లా మోసం దాగా చేశావు? సరే, హెడ్ రెగ్యులేటర్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి టన్నెల్స్ 2 టన్నెల్స్ ఉన్నాయి, టన్నెల్ 1, టన్నెల్ 2. మరి టన్నెల్ 1 చూస్తే ఓకే, అందులో అంటే ఇంకా జస్ట్ 500 మీటర్స్ లైనింగ్ ఉంది, ఒక చిన్న పని. కానీ మేజర్గా ఆ టన్నెల్ 1లో దగ్గర 1.2 lakhs క్యూబిక్ మీటర్లు ఆ టన్నెల్ 1లో మరి రోడ్డు కింద ఫామ్ చేసుకున్నారు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్. అంటే అది తొలగించాలంటే కనీసం 6 నుంచి 8 నెలలు పడుతుంది. అది తొలగించకుండా నీళ్లు వదిలితే వాటర్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా పోవు. మరి అయినా సరే నువ్వు జాతికి అంకితం ఎలా చేసావు? ఆ టన్నెల్లో ఉన్నటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తీయకుండా. ఓకే, నెక్స్ట్ టన్నెల్ 2కి వచ్చాం.
ఆ టన్నెల్ 2కు సంబంధించి ఏదైతే టన్నెల్ 1లో తవ్వినటువంటి మట్టి అంతా కూడా దగ్గర 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మరి ఏదైతే ఆ టన్నెల్ 2కి ముందు వేసాం. అంటే రేపు ఆ 2 లక్షల మట్టి తీయకపోతే వాటర్ వదిలినా కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నెక్స్ట్ ఈ టన్నెల్ 2లోనే బెంచింగ్ అంటే ఏదైతే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటిది మరి ఏదైతే మరి యొక్క టన్నెల్ 2లో ఏదైతే ఉందో మరి అది కూడా దగ్గర మరి పెద్ద ఎత్తున, ఎందుకంటే అది కూడా 2 మీటర్స్ మందం ఉంది. అది కూడా మినిమం 6 to 10 months పడుతుందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మేము రివ్యూ చేస్తూ ఉంటాయి ఏదైతే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేసి ఏదైతే ఆ 1,00,000 క్యూబిక్ ఏదైతే రాక్తో ఉన్నటువంటిది అదంతా కూడా సాయిల్ అటువంటిది ఇంకా 6-8 months పడుతుందని చెప్పారు. మరి ఈ యొక్క బెంచింగ్ ఆ 1,00,000 క్యూబిక్ మీటర్లు చేయకుండా మరి ఎట్లా నువ్వు జాతికి అంకితం చేసావు అంటే ఈయన ఎంత మోసం దగాలనేది ఇదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని